హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అని ఎందుకంటున్నానంటే ఈవినింగ్ బ్లాగ్ చూపించబోతున్నాను. ఇదైతే మార్నింగ్ 4th వీక్ సాటర్డే చేసుకున్నాను. చాలా ప్రశాంతంగా చేసుకున్నాను. 4:30, 5, 6 ఆ టైం వరకు షూట్ చేశాను అనమాట. సో ఇది ఈవినింగ్. ఈవినింగ్ అయితే అప్పుడే కొద్దిగా వర్షం పడి వెలిసిందనమాట. కానీ ఈ ఇయర్ మనకి వర్షాలు తక్కువేనండి. సో వర్షం కోసం ఎదురు చూసే రోజులే ఎక్కువ ఉన్నాయి. సో అప్పుడే ఎలిచిందనమాట. బట్టలు వేసి మర్చిపోయాను. అవి కొంచెం తడి తడిగా తడిచిపోయి ఏదో బట్టలు తడపడానికి వచ్చినట్టు వచ్చింది వర్షం. నేను వేసిన మొక్కలు గులాబీ మొక్కలు, మందార మొక్కలు వేసానమాట. ఎందుకంటే డైలీ ఇంట్లో పూజ చేస్తాము. సో శివునికి అభిషేకం అది చేస్తాం కాబట్టి సో మందార పువ్వు చెట్టు అంటే నాకు చాలా ఇష్టము. నర్సరీ నుంచి తెచ్చి వేసాననమాట. అవి చక్కగా రోజుకొక 2, 3 అలా పూస్తుంది. అవి దేవుడి దగ్గర పెట్టుకొని పూజ చేసుకుంటాము. దీనికోసమే అనమాట పూజ దగ్గర అప్పటికప్పుడు ఫ్రెష్‌గా కోసిన పువ్వులు పెట్టుకుంటే మంచిది కదా అని చెప్పేసి అలా మొక్కలు వేసానమాట. సో మనకి ఈవినింగ్ అయిందంటే టీ పడాలనమాట. సో పక్కన మునగాకు కోసి ఫ్రెష్‌గా కడిగి పెట్టాను. కొంచెం గుప్పెడి కరివేపాకు కూడా అందులో వేసాను. మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇదిగోండి కరివేపాకు గుప్పెడు వేసాను. ఎందుకంటే ఇది పొడి చేయడానికి ఫ్రెష్‌గా కడిగి పెట్టానమాట. ఎక్కడికైనా బయటికి వెళ్ళామంటే మా ఆయన గారు మునగాకు చూస్తారు ఫస్ట్. రొట్ట రొట్ట కోసుకొని పట్టుకొస్తారనమాట. మునగాకు పొడి చెయ్యి, మునగాకు పప్పు వండని చేస్తారనమాట. సో ఈసారి ఏం చేశానంటే పొడి చేద్దామని చెప్పేసి ఒక 1 వీక్ అలా ఉంటుందని చెప్పేసి ఇవిగోండి ఒక 15, 20 ఎండుమిర్చి స్పైసీకి తగ్గట్టు ఇందులోనే గుళ్ళు వేస్తానమాట. మినపగుళ్ళు వేస్తాను పొడిలోకి. కొంచెం ధనియాలు ఎక్కువ వేయను. కారపొడికి అయితే అంటే ఇది పచ్చడిలాగా అంటే నీళ్ళు వేయకుండా కొంచెం పచ్చడిలా చేద్దాం అనుకుంటున్నాను. సో టీ అయితే వడకబెట్టేసాను. టీ తాగిన తర్వాత స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి మునగాకుతోటి ఆషాఢం కదా పప్పులోను అన్నిట్లోనూ వేస్తాము. సో కంపల్సరీ తినాలి కదా! హెల్త్‌కి చాలా మంచిది. హెయిర్‌కి, కంటికి అంతా మంచిదే. సో ఒక ప్యాన్ పెట్టుకొని 2, 3 టేబుల్ స్పూన్‌లు ఆయిల్ వేసుకున్నాను. వేసుకొని ఫస్ట్ ఏం చేసామంటే మినపగుళ్ళు ఎక్కువ ఆయిల్ ఏమీ అవసరం లేదు దీనికి. మినపగుళ్ళు చక్కగా రోస్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. నేను కొంచెం తీసేసాననమాట. అందులో సగం పప్పులో వేద్దాం అని చెప్పేసి పక్కకు పెట్టాను. ఇందులోనే ఒక 10, 15 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసాను. అని తర్వాత ఎండుమిర్చి కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ చక్కగా రోస్ట్ అవ్వాలన్నమాట. ఈ పొడి ఎప్పుడు మనం లంచ్ చేసినా, డిన్నర్ చేసినా ఫస్ట్ ముద్దలో ఒక 2, 3 ముద్దలు తింటే చాలా బాగుంటుంది. నెయ్యి కానీ, నూనె కానీ వేసుకొని తింటే బాగుంటుందన్నమాట. ఎక్కువ తినాలి. ఎందుకంటే హెయిర్‌కి కంటికి కూడా మంచిది. అందుకని చెప్పేసి మునగాకు ఎక్కువ వాడమంటారు. ఆషాఢంలో గోరింటాకుకి ఎంత ప్రయారిటీ ఇస్తామో మునగాకు కూడా అంత ప్రయారిటీ ఇస్తారనమాట. హెల్త్‌కి మంచిదని చెప్పేసి. సో ధనియాలు కూడా వేసేసి వేయిస్తున్నాను. జీలకర్ర వేయడం మర్చిపోయాను. సో మీరైతే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. కొంచెం నిమ్మకాయ సైజంతా చింతపండు కూడా వేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలన్నమాట. ఇది చల్లారేలోపు అదే ప్యాన్లో ఇంకా ఆయిల్ ఏం వేయకుండా ఆయిలే సరిపోతుంది. సో ఆయిల్లోని చక్కగా మునగాకు, కరివేపాకు మనకి నలిపితే నలిగిపోయేంత రోస్ట్ చేసుకోవాలన్నమాట. డ్రై రోస్ట్ లాగా. నేను ఎక్కువ ఆయిల్ ఏం వేయలే చూసారు కదా! సో అదే ఆయిల్లో చక్కగా మగ్గించేసుకోవాలన్నమాట. ఇది బాగుంటుంది. పప్పులోకి వేసుకోవచ్చు. దోస, ఇడ్లీ ఇందులోకైనా బాగుంటుందన్నమాట ఇది. ఒకసారి చేసుకున్నారంటే 1 వీక్ అలా వచ్చేస్తుంది. ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే ఒక 1 మంత్ వరకు ఉంటుందన్నమాట. సో ఇందులో రాక్ సాల్ట్ కూడా వేసేస్తున్నాను. వేసేసుకున్న తర్వాత చక్కగా ఇది మిక్సీ పట్టేసుకోవాలి. ఇది చల్లారబెట్టుకున్న తర్వాత. సో మిక్సీ పట్టుకోవడం చూపించలేదు. ఇలా మిక్సీ పట్టేసుకొని కొంచెం రఫ్‌గానే మిక్సీ పట్టుకోవాలి. కొంచెం ఎందుకంటే అక్కడక్కడ పలుకులు ఉంటాయి. తినేటప్పుడు మంచిగా పంటికి తగులుతూ ఉంటుంది. బాగుంటుంది. ఈ మునగాకు పచ్చడి ఆర్ పొడి కొంచెం నీళ్ళు వేస్తే పచ్చడిలా ఉంటుందన్నమాట. నేను నీళ్ళు అనేది వేయలేదు. స్టోరేజ్ ఉండాలని చెప్పేసి ఇలా బాక్స్‌లోకి తీసి పెట్టేశానన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్
సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా! మీ లైక్ ఎంతో సపోర్టివ్‌గా ఉంటది. అండ్ ఈ పొడి నచ్చిందా లేదా అనేది ఒక కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. సో, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్ బాయ్.